హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లు తీసుకునేటువంటి వారికి, అలాగే ఇటీవల మనకు తనిఖీలకు వెళ్ళి వచ్చినటువంటి వికలాంగుల పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి ఇటీవల వికలాంగులందరూ కూడా తనిఖీలకు వెళ్ళారు. జనవరి 2025 నుంచి జూలై వరకు కూడా ఎవరైతే తనిఖీలకు వెళ్ళారో వారి పెన్షన్లన్నీ కూడా కొంతమంది పెన్షన్లు రద్దయినాయి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తనిఖీలు చేసినటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు అయితే జారీ చేసింది. మరి నోటీసులు జారీ చేయడమే కాకుండా వారి పెన్షన్లు రద్దు చేస్తున్నట్లు కూడా వారికి నోటీసులు అయితే అందిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎవరి పెన్షన్లు రద్దు అయ్యాయి, ఎవరి పెన్షన్లు ఉన్నాయి, మరి ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా నోటీసుల పంపిణీ చేయమని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అలాగే ఈ నెల 25 లోపు నోటీసులు పంపిణీ పూర్తవుతుంది. మరి ఈ నెల 25 లోపు నోటీసులు పంపిణీ చేసినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి నోటీసులు పంపిణీ చేసి వారి పెన్షన్ ఎందుకు రద్దు అయిందో, ఏ కారణం చేత రద్దు చేశారు అనే విషయాన్ని తెలియజేస్తాను. మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ప్రభుత్వం మరొక అవకాశం కల్పించింది. మరి 15,000 రూపాయల పెన్షన్ తీసుకున్నటువంటి వారిని, 6,000 రూపాయల పెన్షన్ తీసుకున్నటువంటి వారిని 4,000 రూపాయలకు మార్చడం జరిగింది. ఇలా ఎందుకు మార్చారు ఏంటనేది కూడా తెలియజేస్తాను. దాంతోపాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ అర్హత ఉండి కూడా ఒకవేళ పెన్షన్ కనుక పోయి ఉంటే మరి ఏ విధంగా మళ్ళీ కూడా పెన్షన్ వచ్చేటట్టు చేసుకోవచ్చు, దానికి సంబంధించి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. మరి ఏం చేస్తే మళ్ళీ కూడా మన పెన్షన్ అనేది పునరుద్ధరిస్తారు, ఏ విధంగా చేయాలి ఏంటనేది వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మరి అంతేకాకుండా కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోబోతున్నారు. మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడేయండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకోకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే మనకు జనవరి నుంచి జూలై వరకు కూడా ఎవరైతే వికలాంగులు పెన్షన్ తీసుకుంటూ మరి రీవెరిఫికేషన్కి వెళ్ళారో అంటూ నోటీస్ తీసుకొని రీవెరిఫికేషన్ వెళ్ళారో వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకి పెన్షన్లు కొంతమందికి రద్దు చేసింది, మరి కొంతమందికి పెన్షన్ శాతాన్ని పెంచింది. అంటే సదరన్ సర్టిఫికేట్లో ఇప్పుడు ఉన్నటువంటి పర్సంటేజ్ కంటే మరింత కొంత పర్సంటేజ్ అనేది ఎక్కువగా చేయడం జరిగింది. మరి ఎవరైతే ఇప్పటి వరకు కూడా తనిఖీలకు పాల్గొని అలాగే తనిఖీలకు పాల్గొనకుండా ఉన్నారో, అంటే పూర్తిగా నోటీస్ తీసుకొని రీవెరిఫికేషన్కి వెళ్ళని వారి పెన్షన్ను ఇప్పటికే మనకు ఈ ఆగస్టు నెలలో హోల్డ్లో పెట్టిన విషయం మనందరికీ కూడా తెలుసు. అంటే వారికి పెన్షన్ పంపిణీ చేయడం లేదు. మళ్ళీ కూడా వారికి రెండవ నోటీస్ ఇచ్చి మీరు తనిఖీకి వెళ్తేనే మీకు ఈ యొక్క పెన్షన్ అనేది ఉంటుంది, లేకపోతే పూర్తిగా పెన్షన్ రద్దు చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మరి ఇప్పటికే తనిఖీలకు వెళ్ళినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఎవరికైతే 40% కంటే పర్సంటేజ్ అనేది తగ్గిందో వారి పెన్షన్లు ప్రభుత్వం రద్దు చేస్తూ ఉంది. వారికి సంబంధించి నోటీసులు కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. అలాగే ఎవరికైతే మనకు 40% కంటే ఎక్కువ పర్సంటేజ్ పెరిగిందో వారికి కొత్త సదరం సర్టిఫికేట్ను కూడా పంపిణీ చేస్తున్నారు. రీఅసెస్మెంట్ సర్టిఫికేట్ అని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ గారు ఈ కొత్త సదరం సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ చేసి ఉచితంగా అయితే అందిస్తూ ఉన్నారు. మరి ఇక మూడోదిగా చూసుకుంటే మనకి ఎవరికైతే గతంలో 80% కంటే పైన ఉంటే వారికి 15,000 రూపాయల పెన్షన్ అయితే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఎవరికైతే మనకు 85% కంటే ఎక్కువ ఉంటుందో వారికి మాత్రమే 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని, ఎవరికైతే 85% కంటే తక్కువ ఉంటుందో వారికి 6,000 రూపాయల పెన్షన్ మార్చడం జరిగింది. మరి చాలామందిని ప్రభుత్వం ఏం చేసిందంటే మరి కొత్త సదరం సర్టిఫికేట్లో కూడా కొత్త అప్డేట్స్ని తీసుకొచ్చింది. 40% కంటే పైన, 85% కంటే లోపు తక్కువ ఉంటే గనక వారికి ప్రతి నెల 6,000 రూపాయల పెన్షన్ అందిస్తారు. దివ్యాంగుల కేటగిరీలో మరి 85% కంటే ఎక్కువ అంటే పూర్తిగా అనారోగ్యం సహకరించక మంచానికే పరిమితమై ఉండి ఎటువంటి పని చేయలేనటువంటి వ్యక్తులకు 6,000 అంటే
15,000 పింఛన్ ఇస్తూ ఉంది. మరి పర్సంటేజ్ గతంలో 80% ఉంటే ఇచ్చేవారు, మరి ఇప్పుడు 5% పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. 85% కంటే పైనుండి మంచానికి పరిమితమైన వారికి మాత్రమే 15,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని, మిగిలినటువంటి వారందరికీ కూడా ఈ పింఛన్ తీసేసి, అంటే 15,000 రూపాయల పింఛన్ తీసేసి కేవలం 6,000 రూపాయల పింఛన్ మాత్రమే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి అటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం 6,000 రూపాయలకు మార్చడం జరిగింది. మరి వారికి సంబంధించిన నోటీసులు కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. అలాగే ఎవరైతే మనకు వికలాంగులు కాకపోయినా కూడా సదరం సర్టిఫికేట్లు తీసుకుని మరి 6,000 రూపాయల పెన్షన్ పొందుతున్నారో వారికి వయసు కనుక 60 సంవత్సరాలు ఉంటే అటువంటి వారందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ కేటగిరీలో, అంటే ఓఏపీ వృద్ధాప్య పెన్షన్లోకి మనకు తీసుకురావడం జరిగింది. ఓల్డ్ ఏజ్ పెన్షన్లోకి మరి ఈ విధంగా మార్పులు అయితే చేసింది. మరి పూర్తిగా పెన్షన్ రద్దయినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే వారి పెన్షన్లను పూర్తిగా రద్దు చేసి వారికి ఏం చేసిందంటే ఇక్కడ నోటీసులు అందించి సదరం సర్టిఫికెట్లను కూడా రద్దు చేస్తూ మీ పెన్షన్ కూడా రద్దయిందని చెప్పి మరొక నోటీస్ అనేది పంపిణీ చేస్తూ ఉన్నారు. మరి వికలాంగుల కేటగిరీల పెన్షన్లు మనం ఈ విధంగా చేయడం జరిగింది. ఇక పూర్తిగా ఎవరైతే తనిఖీలకు ఇంకా రీవెరిఫికేషన్కు నోటీసులు తీసుకొని కూడా రీవెరిఫికేషన్కి వెళ్ళలేదో వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే రీవెరిఫికేషన్కు సంబంధించినటువంటి ఎవరైతే వెళ్ళలేదో వారికి రెండో నోటీస్ అనేది పంపిణీ చేసి రీవెరిఫికేషన్లో కనుక మీరు వెళ్ళకపోతే పెన్షన్ను శాశ్వతంగా రద్దు చేస్తామన్నారు. ఇప్పటికీ ఈ నెలలో పెన్షన్లు హోల్డ్లో పెట్టడం జరిగింది. మరి ఇక్కడ వరకు కూడా అంతా బాగానే ఉంది. అంతా కొత్తగా సదరం క్యాంపుకు వెళ్ళినటువంటి వారికి ఇంకా సదరం సర్టిఫికెట్లు పంపిణీ అయితే చేయలేదు. ప్రస్తుతానికి ఎవరైతే పాత పెన్షన్ తీసుకుంటూ రీవెరిఫికేషన్కు వెళ్ళారో వారి పెన్షన్లను మాత్రమే ప్రభుత్వం వారికి తనిఖీ చేసి వారికి మాత్రమే కొత్త సదరం సర్టిఫికెట్లు అయితే పంపిణీ చేస్తుంది. మరి పెన్షన్ ఉందా లేదా తెలుసుకోవడానికి రేపు, అంటే సోమవారం రోజు ఖచ్చితంగా మీరు గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి మీ పెన్షన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. మరి ఇది వికలాంగులకు సంబంధించి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. మరి కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఒకటే చెప్పింది, ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం త్వరలోనే మరొక అవకాశం అయితే ఇవ్వబోతోంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పెన్షన్ల విషయంలో కూడా ఆయన 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఈ వారికి 50 సంవత్సరాల పెన్షన్ వస్తుంది. మరి 50 సంవత్సరాల పెన్షన్ ప్రారంభించి దీంతో పాటుగా ఇప్పటికే మనకు స్పౌస్ పెన్షన్లు అని చెప్పి 1,90,000 మందికి ఈ స్పౌస్ పెన్షన్లు కూడా మంజూరు చేయడం జరిగింది. మరి ఈ విధంగా పెన్షన్లను పంపిణీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటికే మేలు చేస్తూ ఉంటే మరి సహజంగా 50 సంవత్సరాల పెన్షన్తో పాటు 2019 నుంచి 2024 మధ్యలో ఎవరి భర్త అయితే చనిపోయి ఉంటారో చనిపోయినటువంటి వారికి పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైపోయి వారి వివరాలన్నీ కూడా సేకరిస్తూ వారికి పెన్షన్ సెప్టెంబర్ 1వ తారీఖున పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. వృద్ధాప్య పెన్షన్, 50 ఏళ్ల పెన్షన్, అలాగే మనకు వికలాంగుల పెన్షన్కు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపి ఆగస్టు నెలలోనే మనకు పంపిణీ చేసేందుకు పూర్తి స్థాయి చర్యలు చేపట్టి వారందరికీ కూడా మనకు కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించినట్లు సమాచారం అందింది. ప్రస్తుతానికి వికలాంగుల పెన్షన్ల తనిఖీలు, వారికి సంబంధించినటువంటి నోటీసులు పంపిణీ పూర్తి చేయాలని చెప్పి అది కూడా ఈ నెల 25 లోపు పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం తాజా సమాచారాన్ని ప్రకటించింది. ఎవరైతే ఇప్పటికే పెన్షన్ పొందుతున్నారో వారు ఒకసారి అర్హత ఉంటేనే అప్లై చేసుకోండి. అర్హత లేకపోతే మీరు అప్లై చేసుకున్నా కూడా భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా మీకు ప్రమాదమే. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పెన్షన్లు అయితే తీసుకోండి. ప్రభుత్వం చాలా క్లారిటీగా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పెన్షన్ల విషయంలో జాగ్రత్తగా ఉండి ఖచ్చితంగా మీరు పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పెన్షన్లు కూడా అప్లై చేసుకోవడానికి ఎదురు చూడండి. అలాగే మనకు ఇప్పటికే దివ్యాంగుల సర్టిఫికేట్ తీసుకొని పెన్షన్ వస్తుందా రాదా ఈరోజు మీరు సచివాలయానికి రేపు వెళ్ళి తెలుసుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన మరొక అప్డేట్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.